నమస్తే తెలంగాణ ప్రజలకు. ఎవడు క్షుద్ర పూజ చేసిండో బాణామతి చేసిండో నాకు తెలియదు, కానీ రాత్రి నుండి బహుశా ఇప్పటి వరకు కూడా గొంతు ఎంత ప్రయత్నం చేసినా పగలేనటువంటి వాతావరణం ఉన్నది. క్షుద్ర పూజ చేసిరని చెప్పేసి నేను ఎవరినో తూలనాడినంత మాత్రం నా గొంతు బాగా కాదు. రాత్రి నుంచి నా వైద్యం నేను చేసుకుంటున్నా, నా బాధ నేను పడుతున్నా. దురదృష్టం ఏంటంటే ప్రోగ్రెస్ బదులు రెట్రోగ్రేడ్ మోషన్ లోపల తెలంగాణ రాజకీయాలు పోతున్నాయేమో నాకు అర్థమవుతలేదు. కానీ ఎల్నినో ప్రభావంతో ఈ రాష్ట్రంలో కరువు వచ్చే అవకాశం ఉందని చెప్పి భారత రాష్ట్ర సమితి నాయకులు ఒకే రీతిలో ప్రచారం చేస్తున్నారు, భయపెట్టిస్తున్నారు. అదేవిధంగా కాళేశ్వరం సంబంధించి వెంటనే పంపులు మొదలు పెట్టండి అని చెప్పేసి చేసిండ్రు. ఒక దశలో వర్షాలు రావు అనే దాన్ని ఎక్కువ ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయవచ్చని అనుకుంటున్నారు అని చెప్పేసి అంతమందికి చాలా సందర్భాలు అన్నారు. వీటన్నిటికీ పీక్ లెవెల్లో బహుశా మొట్టమొదటిసారిగా అద్దంకి దయాకర్ నుంచి అనుకుంటే అక్కడి నుంచి ఎక్కడో అమెరికాలో ఉన్నప్పుడు అన్నారట, భారత రాష్ట్ర సమితిలో ముఖ్యంగా హరీష్ రావు గతంలో నీటిపారుదల మంత్రిగా పనిచేసిండు, ఈ రాష్ట్రంలో వర్షాలు పడవద్దు, కరువు కాటకాలు ఉండాలని చెప్పేసి రాష్ట్రం అతలాకుతలం కావాలి, క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పేసి వారు ఒక వీడియో రిలీజ్ చేసిన నేను చూసి నిజంగా మాట్లాడుకోవాలంటే తెలంగాణలో రోజు రోజుకు జరుగుతున్న పరిణామాలు ఎక్కడ మొదలైనవి, రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది చూసుకున్నాడు కలత లోపల ఈ క్షుద్ర పూజల వీడియో పెద్ద ప్రభావితం చేయకపోయినా రాను రాను అది ముదిరినటువంటి వాతావరణం. అన్నిటికన్నా ముఖ్యంగా దయాకర్ తర్వాత సామా రామ్మోహన్, ఆ తర్వాత బహుశా చెనగాన దయాకర్ కూడా ఏదో పోలీస్ స్టేషన్లో అప్లై చేయడం, అన్నిటికన్నా ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు కదా, ఆయన ఒక దాంట్లో రాష్ట్రం చూడండి, ఇక్కడ రాష్ట్ర నాశనం కోసం హరీష్ రావు క్షుద్ర పూజలు అని రాసి చూడండి, ఇక్కడ ఇట్లా ఒకటి రాసిన్నది. ఇంకొక పత్రికలు కూడా సుమారుగా క్షుద్ర పూజలు 100% నిజం. సరే, హరీష్ రావు పక్కన ఒక స్టెప్ వెనక్కి తీసుకోండి అనే రిక్వెస్ట్ మంచి చేయడం జరిగింది. ఏందయ్యా అంటే హరీష్ రావు మధ్యకాలంలో శివమొగ్గ పోయిండు, తిరుచిరాపల్లి పోయిండు, ఆడు పోయినటువంటి ప్రయాణ వివరాలు చెప్పలేదు. జనరల్గా ఆడ ప్రెస్ మీట్ పెడతాడు, పెట్టలేదంటే ఆయన ఏదో సైలెంట్గా చేసి ఉంటాడు. ఇంతమందికి ఇంకో వీడియో చూసిన నేను క్షుద్ర పూజలు అనే పదం అనలేదు, జనరల్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టాలి కదా, పెట్టలేదు కదా, దేవుళ్ళు ఉన్న దగ్గరే క్షుద్ర పూజలు జరుగుతాయి కాబట్టి సహజంగా అవకాశం ఉంది కదా అని చెప్పేసి నేను అంటే ఎంత నాన్ సీరియస్గా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎటువైపు నుంచి అన్నా కానివ్వండి ఏం మాట్లాడుతున్నాము, ఏం జరుగుతున్నది. ఒక దిక్కు సరే ఎల్లిన ప్రభావమా ఏదన్నా కానీ నిజంగానే మంచి వర్షాల గురించి ఇప్పటికే జూరాల దాటి శ్రీశైలం వైపు పరిగెత్తుకొస్తుంది అని అంటే జూరాల దాటిందనగానే మనకు ఒక పెద్ద సంతోషం. సో మన భూమి మీద నీళ్లు అడుగుపెట్టిన ఆల్మట్టిని దాటుకొని వస్తున్నాయి అని చూసినటువంటి వాళ్ళు, ఆల్మట్టి పైన కూడా వర్షం కురిస్తేనే కదా మనం నీళ్ళు వస్తాయని ఆశపడ్డ వాళ్ళు. అంతేగాని ఆల్మట్టిలో నీళ్లు రాకుండా ఉండాలని చెప్పేసి ఈడ క్షుద్ర పూజలు చేస్తే నీకు నష్టమవుతుంది. అట్లనే రాష్ట్రంలో రాజకీయాల్లో కరువు కాటకాల చుట్టే తిప్పితే చాలా సందర్భాల్లో కూడా అది బెడిసి కొట్టే అవకాశం ఉంటుంది. విజ్ఞుడైనటువంటి ఏ రాజకీయ నాయకుడు ఆ రాష్ట్రంలో కరువు కాటకాలు రావాలని కోరుకోరు. ఆ మధ్య కాలంలో ఓ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఒక మేధావి గారు ఏదో అన్నారని చెప్పేసి ఒక చిన్న బయట తీసేది స్క్రోల్ చేస్తాం. వారు ఏ సందర్భంలో అన్నప్పటికీ కూడా నేను విత్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ బీఆర్ఎస్ ర్యాంక్స్ కానివ్వండి, ఉద్యమకారుల నుంచి కానీ మనం మర్చిపోయి కూడా ఎదుటి వాళ్లకు ఒక ఆయుధం ఇచ్చేటువంటి మాటలు జారి పడవద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో కష్టం అంటే నెత్తు రోడ్చినటువంటి పైసలు అవి. మీకు చాలా సందర్భాల్లో తిన్నారు, ఎత్తుకపోయినారు, తీసుకుపోయిన పదాలు కాదు, కానీ యాజ్ ఇట్ ఈస్గా ఆడిట్లో జరిగిన మంచి చెడు ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మీరు ఇవాళ చాలా మంచిగా ఉంటారు కదా కేంద్ర ప్రభుత్వంతో, డిమాండ్ చేయండి. ఎందుకు ఇన్నిసార్లు ఇంకా కాళేశ్వరం 1,00,000 కోట్లు ఇంకెంతసార్లు నడుస్తుంది? మీరు డిమాండ్ చేయండి. 7-8 మంది బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు కదా, ఊరికి అస్తమానం మాట్లాడడం ఎందుకు? నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని ధర్నా చేయండి, వీళ్ళ సంగతి ఏందో తేల్చమని చెప్పి చేయరు. ఎవరొద్దన్నారు మిమ్మల్ని. కానీ నేనేమంటున్నంటే
ఒక ప్రాజెక్టు కట్టిన తర్వాత అది సర్వనాశనం అయిపోద్ది, కూలేశ్వరం అవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినోడికి ఈ రాష్ట్రం ఎట్లా నిలబడాలి, ఆర్థికంగా ఎట్లా నిలబడాలి, విద్యాపరంగా ఎట్లా నిలబడాలి, వైద్యపరంగా ఎట్లా నిలబడాలి, ఇరిగేషన్ రంగంలో అన్నిటికంటే ముఖ్యంగా, ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల దాంట్లో నీళ్లు ప్రియారిటీ ఉన్నది కాబట్టి గంగమ్మ కదిలితేనే కదా, గంగమ్మ ఉరకలెత్తేనే కదా తెలంగాణలో ప్రజలు ఈ చిరకాల స్వప్నం నెరవేరదని చెప్పి కోరుకునే వాళ్లకు ఆ నీటి విలువేందో తెలుస్తుంది. మనము ఇంకుడు గుంతలు తవ్వుకోండి నీళ్ల కోసం అని చెప్పినటువంటి సమైక్య పాలకుల నుంచి లక్షల క్యూసెక్ల నీళ్లు మన కళ్ళ ముందలే వదిలిపోతున్నా సరే ఒక్క మాట కూడా మాట్లాడని జడత్వం ఇవాళ తెలంగాణ నెలకొని ఉన్నదో ఇది అత్యంత ప్రమాదకరమైనది. దురదృష్టం ఏంటంటే ఏది మాట్లాడినా ఈ సోషల్ మీడియాలో వెంబడే ట్రోల్స్ చేయడం. నువ్వు అల్లున్నావు కాబట్టి ఇల్లున్నావు, నువ్వు ఇల్లున్నావు కాబట్టి ఇల్లున్నావు. అదే అక్కడెక్కడో ఆ బంకీపూర్ అనే ఎక్కడో దగ్గర ఆయన ప్రశాంత్ కిషోర్ అంటారేమో ఆయన లోకోద్ధారకుడు అని చెప్పి మేమేం అనలే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు సరికొత్త తీర్పిచ్చుడు, ఇది కూడా ఆహ్వానించదగ్గదే అన్నాం. వారిని దానికోసం తిట్టు లేదు, ఆగమాగం మొత్తం ఏదేదో ఓడపోసేటువంటి కార్యక్రమం. నేనేమంటున్నట్టే ఫస్ట్ సోషల్ మీడియాలో నా వీడియో మీరు ఇష్టపడతారు కదా గంట కొట్టండి అని చెప్పి నేను మిమ్మల్ని ఎవరిని అనడం లేదు. నా వైపు నుంచి ఒక విజ్ఞత గలటువంటి నాయకుడు అనుకోండి, లేదా ఉద్యమకారుడు అనుకోండి, రాష్ట్ర కోసం కొట్లాడనుకోండి, నా వైపు నుంచి నేను ఏం ఫీల్ అవుతానో చెప్పాల్సిన బాధ్యత నాది అనుకుంటున్నా. ఇంత చెప్పినంత మాత్రాన నువ్వు ఎమ్మెల్యేవా ఎంపీవా నీకు రాజకీయం చేత కాదు, మీరు తోచిన ప్రకారం మీరు ఏమైనా అనుకోండి. ఇది నా బాధ్యత. హిస్టారికల్ గా అదృష్టం ఏంటంటే ఒక వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలిపెడితే ఇట్ కాంట్ బి అరేంజ్, కుట్రపూరితంగా తీస్తే తప్పే పోదు. ఇవాళ తెలుసుదాకా ఈ మాట్లాడినట్టు హిస్టారికల్ పనికి రావాలి. దానికోసం విజ్ఞప్తి చేస్తామన్నా, దయచేసి అంటే దేవుడు నమ్మనటువంటి వాళ్ళకు కూడా ఈ దేశంలో రాజకీయాలు అద్భుతంగా చెప్పుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక సందర్భంలో అప్పుడెప్పుడు బైరి నరేష్ సంబంధించినటువంటి హేతువాది ఆ పిల్లవాడు ఒక ఇష్యూ వచ్చి సెన్సిటివ్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ పిల్లవాడు డిఫెన్స్ లో కూడా మాట్లాడినటువంటి అద్దంకి దాకా నేను కలిసి ఒకటే ప్రెస్ మీద మాట్లాడి గుర్తుంది. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి మనము ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇంత సంక్షిప్త సమయంలో ప్రతి ప్రాజెక్టు మీద పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసులు వేస్తున్నప్పుడు ఆ పైన పక్క రాష్ట్రంలో 148 ఏదైతే ఉన్నదో ఆ హైట్ ఉన్నదో ఏది మన తుమ్మిడికి సంబంధించి 1 ఇంచు కూడా పెంచడానికి వీలు లేదని చెప్పేసి అక్కడ ఫడ్నవీస్ కూర్చుంటే మన అందరం ఏం చేద్దామని చెప్పేసి మీరు ఒక్కనాడు ఈ 3 ఏళ్లలో ఒక మీటింగ్ పెట్టే ప్రయత్నం చేయలేదు. 8 మంది భారతీయ జనతా పార్టీ వల్ల మీకు రాష్ట్రంలో బాధ్యత ఉంది కదా, కలిసి ప్రధానమంత్రిని కలుద్దాము, లేకపోతే పక్క రాష్ట్రం మీరు ఒక కేంద్ర మంత్రులు 2 మంత్రులు ఉన్నారు, అందరం కలిసి పోదామని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసిపోయి ఉంటే ఎట్లా ఉండును. నేను చెప్తామన్నా ఇవాళ ఆ హైట్ ఏదైతే పెరగడం కోసం ఏదో నచ్చ చెప్పడానికి అని చెప్పేసి మేము బహుశా ప్రజా సంఘాల వాళ్ళందరినీ కలిసి ఆయన పేరేమో చంద్రపూర్ ఎమ్మెల్యే ఎంపీ ఉండే కదా, ఏమో హైర్ ఉండే ఆయన పేరు గుర్తొస్తుంది, వారి దగ్గరికి ఇంటికి పోయినాం మేము. ఆమె శోభా తాయి అని కదా, ఆమె దగ్గర కూడా పోయినాం. నేనేమంటున్నా ఒక సాధారణ చిన్న తెలంగాణ ఇంటి పార్టీకి ఉన్ననాడనే మేము ఒక గ్రూప్ తీసుకొని పోయినాం. అరే మీరు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది గెలిచిండ్రు, మేము 6 ఫీట్లు ఉన్న వాళ్ళు, నిష్ణాతులు, పైలట్లు, మినిస్టర్లు గతంలో ఇంతమంది మీరుండి పక్క రాష్ట్రం కూడా మీకు ఏం కష్టమవుతున్నది, అడగటానికి ఏం కష్టమవుతున్నది, ఇవన్నీ వదిలిపెట్టి నీళ్లు రావని చెప్పి క్షుద్ర పూజలు చేస్తున్నారు. బాణామతి అనే పేరు మీద తెలంగాణ రాజకీయాల్లో లేదా నిరంతరమైనటువంటి ఒక రోజువారీ విషయాల్లో పుట ఒక భాగమైనటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఒకప్పుడు ఉంటుండే. ప్రజలు చైతన్యవంతులయ్యో ఏ కారణం చేతుల్లో కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. అట్లా చంపేటువంటి స్థితి కూడా తగ్గిపోయింది. సరే పోలీసు నుంచి కూడా అవేర్నెస్ పెరిగింది. ఏదన్నా క్రైమ్ టేకాఫ్ చేసే టైంలో షార్ట్ టైంలో పోలీసు రీచ్ అయ్యేటువంటి అవకాశం పెరిగింది. కాబట్టి ఏమైనా అట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఆగినాయేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఎంత దారుణమైనటువంటి విషయం ఏమిటంటే 100% క్షుద్ర పూజలు జరిగినాయి. ఇదా అండి భాష? క్షుద్ర పూజలు 100% నిజం. క్షుద్ర పూజలు 100% నిజమే అయితే ఈ ప్రూవ్ ఇట్ అయితే ఏంది? నేను అడుగుతున్న క్షుద్ర పూజ ఏంది, మంచి పూజ ఏంది? నాకు అక్కడికి వస్తే మంచి పూజ, నాకు నేను కోరుకునే నీకు వ్యతిరేకమైతే క్షుద్ర పూజ. ఇలా ఏమున్నది? ఇలా గ్రామ దేవతల్ని అవమానించేసేసి లేదా హిందూ కల్ట్ని దేనికి అక్కడికి వచ్చేది అంటున్నా. తావీదికి మహిమ అంటాం కదా. అరే ఏం గోల ఇది? ఇక్కడ అమెరికాలో ఇంతమందికి నేను చూసిన, ఇంతమందికి ఏదో ఇప్పుడు ఒక్క సెకండ్ ముందు చూసిన నేను ఇక రిలీజ్ చేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. క్షుద్ర పూజలు చేశామని ప్రశ్నిస్తే హరీష్ రావు లీగల్ నోటీసులు పంపుతున్నారు. పిసిసి చీఫ్ సహా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా లీగల్ నోటీసులు పంపుతున్నారు.
హరీష్ రావు నోటీసులకు లీగల్ గానే సమాధానం చెప్తానంటున్నారు అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ హయాంలో జైల్లో పెట్టిన పోరాటం చేశాం. హరీష్ రావు ఎందుకు భయపడుతున్నారు? ఇది రెండవసారి చేసిందండి. ఇది ఇప్పుడు చూసిన ఇది రెండవసారి మళ్ళీ రిలీజ్ చేసినాడు ఆయన ఒక వీడియో. నేనేమంటున్నా, ఇంత ఇంత న్యూసెన్స్ ఎందుకు అంటున్నా. పోలీస్ స్టేషన్ పోయి ఇన్ఫార్మ్ చేసిన అవసరం ఏమి పబ్లిక్ లైఫ్ కు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలకు ఏమడ్డం వచ్చింది అంటున్నా. ఎవడు చెప్పిన ముచ్చట ఇది? ఎక్కడ క్షుద్ర పూజలు? ఒక వ్యక్తిత్వాన్ని హననం చేయడం కాక మీరు సాధించేది ఏముంటది? మిమ్మల్ని కూడా ఇట్లనే చేసుకుంటూ పోతే రేపు ఎవడు మిగులుతారు తెలంగాణ రాజకీయాలు? మన గురించి ఏదో చిన్నగా అనుకుంటారు. క్షుద్ర పూజలు చేసేటువంటి అఘోరల ఆరోగ్యం అంటే మన బ్రతికేంటిది, మన డిగ్నిటీ ఏంటిది? మనం దేనికోసం కొట్లాడినాం? అందరం కలిసి కంబైన్డ్ స్టేట్స్ కూడా కొట్లాడినటువంటి వాళ్ళము. ఇట్లా కలిసి మీరు స్టేట్మెంట్లు ఇచ్చి మీ పరువు దిగజార్చుకోవడం కాకపోతే ఏమవుతుంది? అందుకోసం నేను మళ్ళీ గుర్తు చేస్తామన్నా, చాలా డిగ్నిఫైడ్ గా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరు మాట్లాడినా వాడెంత వీడెంత అరే తురే అని చెప్పేసి తూలనాడే పద్ధతి ఇచ్చిన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకు శోభనిచ్చేటువంటి వాతావరణం కాదు. ఈ రాష్ట్రంలో చాలా కష్టకాలం ఉన్నది. ఇప్పుడు కూడా 2 రోజులు గోదావరి ఎల్లంపల్లి దగ్గర కొన్ని నీళ్లు కనపడ్డాయి. ఇప్పుడు కూడా మళ్ళీ కింద నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం ఉందని చెప్పినాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, క్షుద్ర పూజలు మేము చేసినప్పటికి కూడా మాట చెప్తా ఉన్నా, మీ చేతిలో కట్కా నొక్కే అధికారం ఉన్నది. మీరు పోయి ఆ నంది పంప్ హౌస్ కాడ పోయి కూర్చుంటే మీరు సఫిషియెంట్ గా వాటర్ ఉంది అని చెప్పిన తర్వాత మీరు పంపు మోటార్ వస్తే నీళ్ళు పైకి వస్తాయి. ఏం కష్టమైతే ఒకసారి ట్రైల్ చేయడానికి ఏం కష్టమైంది? ఏం ప్రపంచంలో ఏం మునిగిపోదు. అక్కడ కొద్దిక్కు భద్రాచలంలో ఉన్న ప్రమాదకర స్థాయి వస్తే రేపు ఒకవేళ బ్యాక్ వాటర్ కనుక పులిచింతల నుంచి వస్తే భద్రాచలం మునిగిపోద్దని చెప్పేసి ప్రూవ్ చేస్తే అది కూడా సపోర్ట్ చేయడు తెలంగాణలో. ఏ ముఖ్యమంత్రికి బాధ అనిపించదు. కానీ ఇక్కడ నంది పంప్ హౌస్ దగ్గర కనుక ఒకవేళ నీళ్ళు వేస్తే ఒకవేళ తెగిపోతే మోటార్ ఆన్ చేస్తే అరే బడవా ఎవడు బాధ్యుడు రాడు, భద్రాచలం మునిగిపోద్ది అని చెప్పి మాట్లాడతారు. అంటే మనకి ఏది ప్రియారిటీ స్పష్టంగా అర్థమవుతుందని మనకు మినిమం కన్సెన్సస్ ఏ ఇష్యూ మీద మనం కలిసి మాట్లాడుకోగలుగుతాం. ఇప్పటిదాకా కూడా రాకపోతే ఇది రాజకీయంగా శాశ్వతమైనటువంటి ఇమ్మెచ్యూరిటీతో ఈ 5 ఏళ్ళు గడిచిపోయిన అపవాదిని ఇవాళ అధికార పక్షంగా మీరు మొయ్యవలసి వస్తుంది. దాన్ని సరిగ్గా డీల్ చేసి మీతో కలిసి అవసరమైనప్పుడు పని చేయలేకపోతే భారత రాష్ట్ర సమితి కూడా అపవాదం వస్తుంది. అన్నిటికంటే ఇవాళ 2 దఫాలుగా కేంద్రంలో గెలిచి 3వసారి ఉన్నప్పుడు 8 సీట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారిగా పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని 2 కేంద్ర మంత్రులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అపవాదం అయ్యవలసి వస్తుంది. అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి క్షుద్ర పూజలు అనేటువంటి వికారమైన పదాన్ని ఇవాళ ఎత్తుగడ ఏదో దాన్ని విరమించుకోండి. సరే కేసులు పెడతాము, మంచి చెడు మీరు చేస్తారు, మేము చేస్తాం, పెద్ద ఇష్యూ కాదు. సమస్య ఏంటంటే మనం ఎంత బెటర్గా ఇష్యూస్ని మనం డీల్ చేసుకోగలుగుతాం అని అనుకోగలిగితే చాలా విషయాల్లో కలిసి పని చేయవచ్చు. ఉద్యమకారుల గురించి ఒదిక్కు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ఇష్యూ జరుగుతూ ఉంది. ఏం చేసి వాళ్ళకైనా చేయగలుగుతాం అని ఒక ఆలోచన చేస్తే మంచిగా ఉంటుంది. హైడ్రా ఉన్నది, కోర్టు నుంచి డైరెక్ట్గా నోటీసులు వచ్చినప్పుడు కూడా రంగనాథ్ అదే దూకుడుతో పోతా ఉంటే పోవాలి. మేము కూడా ఎవరం కూడా ఏకపక్షంగా హైడ్రా అనేది ఏం చేస్తలేదని చెప్పడం కోసం లేదు. మీరు భూమిని కాపాడితే సంతోషిస్తారు, వైనాట్ హీరోలు అనుకుంటారు. ఇదేం కాదు, నిన్న వర్షం వచ్చింది మీరు కాపాడి పని చేయి రోడొద్దన్నాడు. కానీ కాయకిన పోయి పేదల గుడిసెల పోయి దాడి చేసేటువంటి పద్ధతి చేస్తే బుల్డోజర్ తప్ప దేన్ని నమ్ముకున్నటువంటి వాతావరణం ఒక ప్రభుత్వం కనుసరణలు నడిచేటువంటి ప్రభుత్వం తరపున నడిచేటువంటి దానికే ఉంటే నేను అంటామన్నా, అక్కడ పక్క రాష్ట్రంలో ఎక్కడో ఉత్తరప్రదేశ్లో నిరంతరం కూడా అక్కడ ఏం ప్రతి మన బుల్డోజర్లు యోగి సర్కార్ రోజు దాడి చేస్తా ఉందని చెప్పేసి బుల్డోజర్ సర్కార్ అంటారు కదా. అక్కడ రాహుల్ గాంధీ దేశమంతా ప్రచారం చేస్తారు కదా. మరి మీది బుల్డోజర్ ప్రభుత్వం కాదా? నేను మీకు ఒక్క మాట, కాంగ్రెస్ సోదరులకు నాకు సుదీర్ఘమైనటువంటి అంటే తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ మీద చాలా గౌరవం ఉన్నది. 100% రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అక్కడికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడు నిలదొక్కోవాలని కోరుకుంటున్న వాళ్ళ నేను ఒక్కరిని. ఎందుకంటే ఎప్పుడు శాశ్వత ప్రతిపక్షాలు ఉండాలని నేను దాని ఉద్దేశం కాదు. ఎవరు అవకాశం వచ్చి రేపు ఏం అధికారులు ఎవరు వచ్చినప్పటికీ కూడా ఒక విజ్ఞమైనటువంటి పరిపాలన రావాలి, ఇంతకంటే మంచిగా ఉండాలన్నటువంటి కోరుకోవడం తప్ప ఇది నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీకో వ్యతిరేకమో కాంగ్రెస్కి వ్యతిరేకమో లేదా అనుకూలమో అనేం కాదు. ఏదైనా జరగవచ్చు. ఎవడో ఇంచుడు కాంగ్రెస్ జనతా పార్టీ అనే పేరు మీద వచ్చేసి పటాపంచలు చేసింది. అనేకమైనటువంటి అపనమ్మకాలని నమ్మకాలని ఒక్కసారి విధ్వంసం చేసింది. సాంప్రదాయకమైనటువంటి ఎత్తుగడని కాదని కొన్ని ఒక్కొక్కసారి సునామీలాగా వచ్చి చూసుకొస్తుంటాయి. ఈ 2 ఏళ్లలో ఏమైనా జరగవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మీరు భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ ఎదుర్కోవడంలో
ముందుకు పోదలుచుకుంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీరు కొనసాగిస్తున్న ధోరణి ఎంత మాత్రం కూడా ఆహ్వానించదగ్గది కాదు. దయచేసి ఆ మాటలు మీరు విరమించుకోండి. ఎవరి మీద కూడా ఈ మాట అనకండి. ఎందుకంటున్నట్టే పొలిటికల్ ఎరీనాలో క్షుద్ర పూజలు చేస్తున్నారు అనేటువంటి అభియోగం చాలా చిన్నది, చాలా నీచమైనది, చాలా తక్కువది ఆ పని. ఎందుకంటే ఎన్నో చేసేటువంటి వాళ్ళు, దుర్మార్గమైనటువంటి ప్రయోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇది వదిలిపెట్టి క్షుద్ర పూజల పేరు మీద కాలయాపన చేయడం ఏంది? ఒక మనిషి యొక్క ఇండివిజువాలిటీని, అంటే ఒక మనిషిని అంత చిన్నగా చూపేటువంటి ప్రయత్నం చేయడం ఎందుకు? అందుకోసం దయచేసి మీరు హరీష్ రావు మీద అభియోగం చేయవచ్చు, ఒక దిక్కు కేటీఆర్ మీద చేయొచ్చు, కేసీఆర్ మీద చేయొచ్చు, ఎన్నో విషయాలు ఉన్నాయి. అదేవిధంగా భారత రాష్ట్ర సభ్యులు అనేక మంది మీద చేసేటువంటి ఆలోచనలు మీరు చేయవచ్చును. కానీ క్షుద్ర పూజల పేరు మీద ఈ తంతు ఏదో కొనసాగుతుందో ఇది వెంటనే ఆపాలే. ఇది ఈ రాష్ట్రానికి మంచి ప్రయోగం కాదు అని చెప్పేసి, ఎందుకంటే మనం క్షుద్ర అనేదాన్ని నెగిటివ్ ఆస్పెక్ట్ లో వాడుతున్నప్పుడు అది చాలా, అంటే ఇంకొక రకమైనటువంటి ఆలోచన తీసుకెళ్లే అవకాశం ఉన్నది. కాబట్టి మనం చేయవలసినటువంటి ఒక పెద్ద పూజ ఏమిటి, యాగం ఒకటి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడి అల్టిమేట్ గా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్టుగా, కరువు కాటకాలు లేకుండా ఉండేటట్టుగా, నీటిని వడిసి పట్టుకొని జలధారలన్నీ తెలంగాణలో నిండేటట్టుగా ఉండేటట్టు ఉండాలి. పక్క రాష్ట్రాలకు ఉండే హక్కును మనకు కాదని నీళ్లు గుంజుకోవడం మన ఉద్దేశం కాదు. కానీ మనకు వచ్చే నీటిని అడ్డుకుంటామంటే మాత్రం రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పేసి మాత్రం యావత్ తెలంగాణ ఇప్పుడు కొనసాగుతున్న కాంగ్రెస్ మంత్రివర్గానికి, అదేవిధంగా భారత రాష్ట్ర సోదరులకు కూడా ఇంతటితో ఈ ఇష్యూని వదిలేసేసి మనం నిర్దిష్టంగా ఏ లక్ష్యంతో పనిచేయాలనుకుంటున్నామో దాంతో ముందుకు పోతే బాగుంటుందని చెప్పడం తప్ప ఇంకేం లేదు. దయచేసి ట్రోలింగ్ ద్వారా ఇంటిమిడేట్ చేసేటువంటి ప్రయత్నం చేయవద్దని చెప్పేసి మాత్రం అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధన్యవాదాలు. నమస్తే.